వెల్కమ్ టు TS24 న్యూస్. సింగరేణిలో రేవంత్ బావమరిది 15,000 కోట్ల భారీ కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను అక్రమంగా అరెస్టు చేసింది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణి కాలరీస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఒకటికి మించిన కుంభకోణం మరొకటి బయటపడతా ఉన్నది. దాన్ని బయట పెడతా ఉన్నది మా పార్టీ నాయకత్వం. 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పుట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో అక్కడుండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్ కి అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రేవంత్ పాలమూరు పర్యటనలో కర్ణాటక మంత్రి బోసరాజు వస్తున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు. కానీ ఇప్పుడు బోసరాజు ఇరిగేషన్ మంత్రిగా లేనేలేడు. మంత్రిగా లేని వ్యక్తి పర్యటనకు వస్తున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెడుతోందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు, అదేవిధంగా జూరాల కింద ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు చూడడానికి అఫీషియల్గా రిలీజ్ చేసింది. దానిలో చూడండి, ఒక మంత్రి, కర్ణాటక మంత్రి కూడా వస్తున్నాడు అని చెప్పి బోసరాజు ఇరిగేషన్ మినిస్టర్ విత్ కంపెనీ ముఖ్యమంత్రి గారు ఎంబడి బోసరాజు మంత్రి ఉన్నాడా ఇప్పుడు? అంటే ప్రభుత్వ పనితీరు ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఆయన పోయి వారం రోజులే మంత్రి పదవి పోయి వారం రోజులు అయింది. కొత్త మంత్రి జాబితాలో కూడా ఆయన లేదు. కొత్త ఈ మంత్రి జాబితాలో కూడా ఆయన పేరు లేదు. కనీసం ఏదో శాఖకు ఉన్నాడన్నట్టు కూడా లేదు. ఒక మంత్రి కాని వ్యక్తికి వారం రోజులు మంత్రి ఊసిపోయి కూడా వారం రోజులు అయితే కూడా ఇలా ఆయన మంత్రి వస్తున్నాడు అని చెప్పి వీళ్ళు అఫీషియల్ ప్రోగ్రాంలో మంత్రి పేరుతో బోసరాజు మంత్రి, ఇరిగేషన్ మంత్రి వస్తున్నాడంటే ఇంత తెలంగాణ ప్రజలు చిక్కొల్లా పిచ్చోళ్ళు అనుకుంటారా? అసలు ఏమనుకుంటారు వీళ్ళు? ఏమనుకొని చెవులో బూడి పెడతారు? తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి 5 సంవత్సరాలు తెలంగాణకు సుక్క నీళ్ళు రాకుండా అడ్డుకున్నటువంటి, ప్రతి ట్రిబ్యునల్లో పోయి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్ర చీఫ్ సెక్రటరీగా, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రిగా, ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారుగిస్తారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుగా ముందుకోకుండా అడ్డుకోవడానికి ప్లాన్. ఇక్కడ ఏం ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని ప్లాన్ వస్తేనే ఇమ్మీడియట్గా వాళ్ళకు చెరవేసేటువంటి వ్యక్తిని నీటిపారుదల శాఖకు ఇక్కడ అడ్వైజ్. ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా అట్లా? చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆడ రిటైర్డ్ కాగానే వ్యతిరేకం చేసి తీసుకొచ్చి మంచి చేస్తాడా? ఇలా సమీక్ష చేస్తున్నా అని చెప్పి చేసిండ్రు. సమీక్షలో ఎవరిని తీసుకెళ్తున్నారు? బోసరాజు ఎందుకు వస్తున్నాడు?
జూరాల పైన కట్టే చెక్ డ్యామ్లు చూడడానిక, కొత్తగా ప్రపోజ్ చేసే చెక్ డ్యామ్లు చూడడానిక? ఆ చెక్ డ్యామ్లకు బోసరాజుకు ఏం సంబంధం ఉంది? ఏదో సంబంధం ఉంది, అందుకే ఆయన తీసుకొస్తుర్రా. బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేసి పోరాటం చేస్తామంటేనే 2 నెలలలో కనీసం తట్టడి మట్టి కూడా ఎత్తని కాంగ్రెస్ నాయకులకు చురుకు తగిలి పాలమూరు ప్రాజెక్టుపై కదలిక వచ్చింది అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శన చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తామంటే వాళ్ళకప్పుడు ఉలుకు తలిగి సులుకు తలిగి ప్రభుత్వం హడావుడిగా, ఇప్పుడు ఎండాకాలం నీళ్లు లేవు, ఎండాకాలము నీళ్లు లేవు, హెలికాప్టర్లలో మరి ఈ 2 రోజులు హడావుడి పర్యటన చేసి మేమేదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం తప్పితే ఈ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల్లో ఏదన్నా పాలమూరు జిల్లాలో ఒక తట్టెడు మట్టి కనుక ఎత్తి ఉండింటే వారి చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు మేము ఉద్యమ బాట పడతాం, పోరుబాట పడతాం, పాలమూరు రైతాంగానికి ఉన్న గోసను పడుతున్న బాధను తీర్చడానికి మీరు కనుక ముందుకు రాకపోతే మేము పాదయాత్ర ఉద్యమం చేస్తామంటే ప్రభుత్వంలో చెల్లం వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున్న పరిస్థితిలో ఒక్క చుక్క, ఒక్క బొట్టు కూడా నీళ్ళు రావడం లేదు. భవిష్యత్తులో మీరు కర్ణాటకతో కలిపి 3 బ్యారేజీలు కనుక నిర్మాణం చేస్తే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఏంటి, పాలమూరు రైతాంగం యొక్క పరిస్థితి ఏందని ఎప్పుడైనా ఆలోచన చేసినరా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పాలమూరు రైతు గోసను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా చెప్తా ఉన్నాం. ఈ పర్యటన పేరుతో ఏదైతే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ పర్యటన ఎవరు కూడా దానికి సంబంధించి ఇందాక పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు, ఎవరు మాకు బీఆర్ఎస్ పక్షాన కానీ ఎవరం కూడా దానికి సంబంధించి అడ్డుకోవడమో ఏదో చేస్తారని అపోహతో భయభ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఇంకా జరగవలసిన అభివృద్ధి కానివ్వండి, 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ పోయి రాత్రి నిద్ర చేస్తూ ఉన్నారు. మరి నిద్ర చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తారా, లేకుండా ఊరికే ఇది ఒక విహారయాత్ర లెక్క తిరిగి వస్తారా? ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ముందు నమ్మబలికి తీరా అధికారంలోకి వచ్చాక విద్యార్థులను ఏవంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యా ఉద్యోగాలపైన కాంగ్రెస్ నాయకులు సిగ్గు శరం లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు అన్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత దేనికోసం అయితే పోరాడుతుందో ఆ ఉద్యోగాల సంఖ్యని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుందంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందో సంగతి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఇవాళ 12,000 ఉద్యోగాలు, మరి ఇదొక 290 ఉద్యోగాలు అంటే 12,400 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో పడలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు పరీక్షలు నిర్వహించిన, అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసిన అన్ని కూడా ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఆ కోడ్ తోటి ఎలక్షన్ కమిషన్ ఆపేయడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ఇలా నియామక పత్రాలు అందుకున్నవి కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో కలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఏం చెప్తున్నాడు? కాలేజీ యాజమాన్యం నా సర్టిఫికెట్లు పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది బాబు అని అడిగితే, సార్ ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదంట, అందుకోసం మా సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఆ ఫీజు మమ్మల్ని కట్టమని అంటుండ్రు అని చెప్పేసి ఉద్యోగస్తులు, మరి యువకులు వాళ్ళ తల్లిదండ్రులను నిలబెట్టుకొని మా దగ్గరకు వస్తుండ్రు. చిన్న పిల్లలు పాపం అప్పుడే భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నారు, ఎంతో కష్టపడి డిగ్రీ చేసిండ్రు, ఇక మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు పై చదువులకు అప్లై చేసుకోలేకపోతుండ్రు, ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోతుండ్రు. ఇంతటి దారుణం అందరూ కూడా ఎంతో మంది యువకులు ఇలా అలలా ఆడిపోతున్న సంగతి మీ అందరికీ కూడా తెలవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నోటిఫికేషన్ల ఆశతోటి మీరందరూ కూడా హైదరాబాద్ నగరంకి వచ్చిండ్రు, వివిధ హాస్టల్లో ఉంటుండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉంటుండ్రు, సొంతంగా రూమ్లో తీసుకొని ఉంటుండ్రు. మరి అన్నిటికీ దేనికైనా డబ్బు ఉండాలి కదండి.
డబ్బు ఉంటేనే చేయాలిగా. హాస్టల్కి అయితే ఫ్రీగా వాడు అన్నం పెట్టాడుగా, హాస్టల్ రూమ్ రెంట్ కట్టాలిగా. మరి ఈ రూమ్ రెంట్లు, మీరు చదువుకునే స్టడీ మెటీరియల్, మీరు ఏదైతే కోచింగ్ తీసుకుంటుండ్రో కోచింగ్ ఫీజు, ఇవన్నీ కూడా పాపం కష్టపడి మీ తల్లిదండ్రులే కడుతుండగా. ఇలా మీ తల్లిదండ్రులు ఎందుకు కడుతుండ్రు కష్టపడి? ఈరోజు కాకుండా రేపు నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, పోనీ కష్టపడుతుంటే ఇంకా 4 రోజులు నేను కష్టపడితే అయిపోతుంది. వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మాకు జీవితంలో అదే పెద్ద సంతృప్తి అని చెప్పేసి ఆ త్యాగదనలు కష్టం ఇవాళ మిమ్మల్ని చదివిస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నమ్మబలికిండ్రు, నమ్మించిండ్రు, ఇలా వంచన చేసిండ్రు. వంచన చేసిండ్రా లేదా? మీరందరూ మోసపోయినరా లేదా? మోసపోయింది కాబట్టి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము ఉంటాము, చివరి వరకు మీతో పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నిన్న జూన్ 2 నాడు ఉద్యోగులు పీఆర్సీ కోసం ఆశగా ఎదురు చూశారు. కానీ రేవంత్ రెడ్డి నిరాశని మిగిల్చిండు. 6 డిఏలను పెండింగ్ లో పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ మాత్రమే. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు, ఆర్టీసీ కార్మికులు, జేహెచ్ఎంసీ కార్మికులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మోసమే కాంగ్రెస్ నైజమన్నారు హరీష్ రావు. ఒక్కటే విషయం గుర్తు పెట్టుకోండి, ఇవాళ వచ్చినట్టు నిన్న మీటింగ్ పెట్టిండ్రు. ఏం చెప్పిండ్రే? ప్రజాపాలన ప్రజాపాలన అని ఊదరగొట్టిపోయింది. అది నిజంగా ప్రజాపాలన? ప్రజా వంచక పాలన, ప్రజలను వంచిన పాలన కాంగ్రెస్ పాలన. అసలు ఎవరినయ్యా మీరు ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ, మా ఉద్యోగులకు ఇచ్చిన హామీ, మా కార్మికులకు ఇచ్చిన హామీ ఒక్కటన్నా అమలైందా కాంగ్రెస్ పాలనలో? 2.5 సంవత్సరాలైంది. ఏం చెప్పిండ్రు? మేం రాగానే వెంటనే పీఆర్సీ ఇస్తాం, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తాం. వచ్చినాయే? ఇవాళ 2.5 ఏళ్ళైనా పీఆర్సీకి ఉలుకు లేదు, నా పలుకు లేదు. వత్తదా రాదా కూడా చెప్తలేరు. 2.5 ఏళ్ళు అయిపోయింది. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పీఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పీఆర్సీ గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పీఆర్సీలు ఇయ్యడు. ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. అంటే సింగరేణి కార్మికులకు మోసం, ఆశా అంగన్వాడీ కార్మికులకు మోసం, జీహెచ్ఎంసీ కార్మికులకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం, మా హెచ్ఎంప్లీఎస్ కార్మికులకు మోసం. మోసమే కాంగ్రెస్ నైజం. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ మోసం చేసింది. మోసపూరిత ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతే మన రాంబాబు గారు. మీరు రాంబాబుని గెలిపించండి. రాంబాబు గెలవడం అంటే మేమందరం కూడా మీతో ఉన్నాం. రాంబాబు ఉన్నాడంటే హరీష్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉన్నాడంటే శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉంటే మా మహమూద్ అలీ సాబ్ ఉన్నట్టు, రాంబాబు ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నట్టు. మీకే ఇబ్బంది వచ్చినా అటు అసెంబ్లీలోనైనా బయటైనా మేముంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.